ఈరోజు నా వాక్య భాగము వచ్చేసి మొదటి సమయాలు కనుక తీసినట్లయితే మొదటి సమయాలు అధ్యాయము 7వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతాను, నా వెనకమాల చదవండి. 228వ పేజీ, పాత నిబంధన, మొదటి సమయాలు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి దానికి ఎబినేజరు అను పేరు పెట్టాను. మళ్ళీ ఒకసారి చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను. రైట్. ఈ చదివిన మాటలో కనుక చూస్తే ఎబినేజరు అనే పదం చూస్తున్నాం. ఎబినేజరు అని పేరు పెట్టను అని చూస్తున్నాం. ఎబినేజరు అంటే 1 అని రాస్తుంది. ఆ 1 అని దాని కింద ఫుట్ నోట్లో రాస్తుంది. చూడండి అర్థం ఏంటంట. ఎబినేజర్ అంటే సహాయపు రాయి, అంటే హెల్పింగ్ స్టోన్. ఓకే, సహాయపు రాయి. ఎవరు పెట్టారు ఈ పేరు కనుక చూస్తే అదే 12వ వచనంలోనే ఫస్ట్ రాశారు. ఆయన పేరేంటి? ఎవరు పెట్టారు ఈ పేరు? సమూయేలు. సమూయేలు మరి ఇక్కడ మిస్పాకును షేనుకును మధ్య నిలిపి ఇక్కడ ఎబినేజరు అని పేరు పెట్టాడంట. ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఈ పేరు కనుక గమనిస్తే, ఆనాడు ఇశ్రాయేలు కనుక జీవితంలో కనుక చూస్తే మరి ఇశ్రాయేలు జీవితంలో ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు, ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు, మరి గొప్ప అద్భుతం చేశాడనమాట వాళ్ళ యొక్క జీవితంలో, ఇశ్రాయేలు యొక్క జీవితంలో. ఆ ఇశ్రాయేలు జీవితంలో చేసిన గొప్పతనానికి గాను, దేవుడు చేసిన గొప్పతనానికి గాను మరి సమూయేలు ఆ ఒక్క ప్రాంతానికి ఎబినేజరు అని పేరు పెట్టడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ కనుక చూసినట్లయితే ఎబినేజర్ కనుక చూసినట్లయితే దానికి పూర్తి అర్థం అక్కడే రాశారు. ఏంటంటే ఇంతవరకు యెహోవా మనకు చేశాను. ఏమని రాశాడంటే ఎబినేజర్ అంటే ఇంతవరకు మనకు ఎవరు సహాయం చేశారు? యెహోవా మనకు సహాయము చేశాను. ఇంతవరకు అంటే ఏంటి అర్థం? ఇంతవరకు అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు. అంటే ఇప్పటి వరకు కూడా దేవుడు ఏం చేశాడంటే మనకు సహాయము చేస్తాడు. అంటే మనం పుట్టినది మొదలుకొని 31 డిసెంబర్ 2025 వరకు కూడా దేవుడు మనకేం చేశాడు? సహాయం ఖచ్చితంగా చేశాడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, మనము మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు అంటే దేవుని సహాయం ఖచ్చితంగా ఉంటుంది. దేవుని సహాయం లేకుండా ఎవరు కూడా ఈ 2026లో కొత్త క్యాలెండర్లోకి ప్రవేశం చేయలేరు. కాబట్టి దేవుడు అనేవాడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. నువ్వు ఒక్కొక్కసారి అటు ఇటు పోయినా కూడా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తానే ఉంటాడు? సహాయం చేస్తానే ఉంటాడు అన్నమాట. కాబట్టి దేవుడు సహాయం చేయకుండా మనం ఏమి కూడా చేయలేమన్నమాట. కీర్తనల గ్రంథం కనుక తీసుకున్నట్లయితే 54వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఒక మాట చెప్తున్నాడు. చూడండి. ఇదిగో ఎవరంట సహాయకుడు? దేవుడే నాకు సహాయకుడు. తర్వాత ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఈరోజు మన ప్రాణాన్ని ఆదరించేది ఎవరు? ప్రభువే. ఈరోజు మనకు సహాయం చేసేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి మనకి ఈ దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడంటే ఎబినేజర్ దేవుడై ఉన్నాడు అన్నమాట. ఎటువంటి దేవుడు అండి? ఎబినేజర్ అంటే అర్థం ఏంటి? ఎప్పటి వరకు? ఇంతవరకు కూడా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎంత? 2025 వరకు కూడా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు అనమాట. కానీ మనం గనక చూస్తే గత సంవత్సరంలో గనక చూస్తే కొన్ని అనేకమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో కొన్ని ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్స్ కనుక చూసుకుంటే, మరి కర్నూలులో బస్సు యాక్సిడెంట్ జరిగింది. కావేరీ ట్రావెల్స్ అందరూ కూడా దానిలో దహనం అయిపోయారు. మరి అలాగే కనుక చూస్తే అహ్మదాబాద్లో కూడా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడే టేక్ ఆఫ్ అయింది, మళ్ళీ ఎమ్మటే బిల్డింగ్లు కుట్టి అక్కడికక్కడే అందరూ చనిపోయారు అనమాట. అలాగే కనుక ఇంకా పెద్దగా ఇన్సిడెంట్ కనుక చూస్తే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దాడి,
మరి ఈ దాడి కూడా జరిగింది, అనేక మంది చనిపోవటం ఉండటం జరిగింది. కానీ దేవుడు కూడా మనకి ఏం చేశాడండి, ఈరోజు మనం బ్రతికి 2026 అనే నూతన క్యాలెండర్లో మనం ఈ చర్చిల్లో మొదటి ఆదివారం ఉన్నాడంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేశాడు, సహాయం. అంటే ఏ దేవుడై ఉన్నాడంటే మనకి ఎబినేజర్ అయి ఉన్నాడు. అంటే ఇంతవరకు కూడా మనకు ఆ దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆయన సహాయం చేయకుండా మన ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఒకవేళ నీకు డాక్టర్లు సరి చేస్తారా, డాక్టర్లు సరి చేస్తారా నీ ఆరోగ్యాన్ని? ఓకే, నీ బంధువులు నీకు డబ్బులు ఇచ్చి సహాయం చేస్తారా? నీ స్నేహితులు ఏదైనా సహాయం చేస్తారా? ఎవ్వరు కూడా నీకు సహాయము చేయరు. రేపు నీకు ఉద్యోగం రావాలన్నా, ఈ యొక్క ఉద్యోగం రావాలన్నా, నీకు పెళ్ళి అవ్వాలన్నా, నీకు పిల్లలు పుట్టాలన్నా, నువ్వు ఇల్లు కట్టాలన్నా, నువ్వు ఏది చెయ్యాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరు సహాయం కావాలి? ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము కావాలి. అందుకని సమూయేలు ఏమని పేరు పెట్టాడండి? ఎబినేజర్ అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? ఎబినేజర్ అంటే అర్థం ఏంటి? సహాయపు రాయి, సహాయపు రాయి అనమాట. కాబట్టి ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనకంతా సహాయం చేస్తూనే వచ్చాడు. మరి యొక్క నూతన సంవత్సరంలో కూడా ఇక ముందు కూడా దేవుడు మనకు ఖచ్చితంగా ఏం చేయాలి? సహాయం ఖచ్చితంగా చేయాలి. ఆయన సహాయం చేయకుండా మనము గెట్ ఆన్ అవ్వలేము. ఓకేనా? ఆయన నీకు 2026లో భవిష్యత్ ఏమైద్దో కూడా నీకు తెలీదు, ఏం జరిగిద్దో కూడా నీకు తెలియదు అనమాట. ఒక గంటలో ఏం జరిగిద్దో కూడా నీకు తెలియదు అనమాట. అంటే భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేది మనకి తెలీదు. ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఖచ్చితంగా సహాయం కావాలి. ఆనాడు ఈ యొక్క సమూయేలు గ్రంథంలో కనుక చూసినట్లయితే మరి 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యాతీరింలో నుండిన కాలము ఎన్ని సంవత్సరములు అంటండి? 20 సంవత్సరములు అయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా అని అన్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు దుఃఖిస్తున్నారంట. ఎన్ని సంవత్సరాల నుంచి దుఃఖిస్తున్నారండి? 20 సంవత్సరాల నుంచి దుఃఖిస్తున్నారు. ఎందుకు దుఃఖిస్తున్నారంటే ఆ 2వ వచనంలోనే స్టార్టింగ్ వర్డ్ ఒకటి రాశారు. ఏమని? వారి దగ్గర ఏమి లేదు, మందసం లేదు. మందసం లేదని ఇశ్రాయేలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బహు దుఃఖిస్తున్నారంట. ఎన్ని సంవత్సరాలుగా దుఃఖిస్తున్నారు? 20 సంవత్సరాలుగా దుఃఖిస్తున్నారు. ఈరోజు మనము కూడా ఏం చేస్తామంటే, మనకి అన్నీ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తామంటే దేవుణ్ణి మనము విడిచిపెడతాం, పక్కకి వెళ్ళిపోతామంటే అన్నమాట. ఆనాడు ఇశ్రాయేలు కూడా 20 సంవత్సరాల క్రితం, ఇది 20 సంవత్సరాల ముందు భాగము, 20 సంవత్సరాల క్రితం కనుక తీసుకుంటున్నట్టయితే మరి మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, మొదటి సమూయేలు 4వ అధ్యాయము 10వ వచనం చూడండి అక్కడ ఒకసారి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాల్లో పరిగెత్తుకొచ్చిరి. తర్వాత అప్పుడు అత్యధికమైన వధ జరిగాను, ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. ఇక్కడ చాలండి. తర్వాత ఇంకొక కింద కూడా చదవండి. మరియు దేవుని మందసం ఏమైంది? అక్కడ పట్టబడింది. తర్వాత అది కాకను హోఫ్నీ ఫిలెహాసులను 2 కుమారులు కూడా హతులైరు. అంటే మొదటి సమూయేలు 7వ వచనం దగ్గరకు వచ్చి చూస్తే 7వ అధ్యాయం దగ్గర సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. మరి ఈ 4వ అధ్యాయం 20 సంవత్సరాల క్రితం కనుక చూసుకుంటే ఏలీ అనే అతను ప్రవక్తగా ఉన్నారు. ఏలీ కుమారుల పేర్లు అక్కడ రాశారు. ఏంటి ఆ 2 పేర్లు? అదే వచనంలో రాశారు. 11వ వచనంలోనే ఏమి రాశారు? హోఫ్నీ ఫినెహాస్. వాళ్ళిద్దరు ఎవరు కుమారులు అండి? ఏలీ కుమారులు. మరి వాళ్ళిద్దరు చేసిన పనుల వలన, చెడు పనుల వలన వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేల్కి నష్టం వచ్చింది. ఏమని నష్టం వచ్చిందంటే, ఫిలిస్తీయులతో యుద్ధం జరిగినప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేల్ ఓడిపోవటం జరిగింది. మరి ఓడిపోవటం ఏంటి కాదు, అక్కడ చాలామంది చనిపోవటం కూడా జరిగింది అనమాట. మరి ఆ ఓడిపోవటంతో పాటు ఏం జరిగిందంటే అక్కడున్న మందసాన్ని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారండి? ఫిలిస్తీయులు అక్కడున్న మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన యొక్క పాపపు వలన వాళ్ళకి మందసము దూరం అయిందనమాట. మరి అక్కడ చూడండి
ఆ మందసము దూరమైనప్పుడు ఆ వార్త అక్కడున్న అప్పుడు మందసం దూరమైనప్పుడు తెలిసినప్పుడు ఏలీ కూడా చనిపోవటం జరిగింది. ఇద్దరు కుమారులు చనిపోయారు. ఏలీ చనిపోయాడు. తర్వాత అప్పుడు తన యొక్క భార్య కడుపుతో ఉంది. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎంతో బాధపడిపోయింది. కడుపుతో ఉండి వాళ్ళిద్దరు భర్త, పిల్లలు చనిపోయినప్పుడు బాధపడలేదు కానీ మందసం పోయినందుకు ఎంతో బాధపడి అక్కడ ఒక పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంటే 22వ వచనంలో స్టార్టింగ్ చూడండి. బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టాను. ఇకాబోదు అనే దానికి నెంబర్ రాశారు. కింద చూడండి. ఏం పోయిందంట? ప్రభావం పోయింది. అంటే మందసం పోగానే వాళ్ళకి ఏం పోయింది? ప్రభావం పోయింది. వాళ్ళకి ఆనందం పోయింది. వాళ్ళకి సంతోషం పోయింది. ఇవన్నీ కూడా ఎవరికి దూరమైనాయి అంటే ఇశ్రాయేలీలకి దూరమైనవి. ఎందుకు దూరమైందంటే వారు చేసిన యొక్క పనుల వలన 20 సంవత్సరాలు వాళ్ళకి ఈ యొక్క మందసం అనేది దూరమైందనమాట. మరి ఎప్పుడైతే ఈ యొక్క మందసం దూరమైందో వాళ్ళు ఈ 7వ వచనం 2వ వచనంకి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరింపక బహు దుఃఖిస్తున్నారంట. మరి ఎంతో బాధపడుతున్నారంట. మరి ఎప్పుడైతే వీళ్ళు ఎంతగానో బాధపడుతున్నారో వాళ్ళు ఎవరిని కలిశారంటే మరి సమూయేలు దగ్గరికి వచ్చి ఎంతో ఆ దుఃఖం చూసినప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. అయ్యా మేము ఎంతో దుఃఖిస్తున్నామని మొరపెట్టుకున్నారు. మరి ఎప్పుడైతే వాళ్ళు దుఃఖిస్తున్నారో మరి సమూయేలు ఏం చేశాడంటే వాళ్ళకి కొన్ని మాటలు చెప్పటం జరిగింది. ఈరోజు మనము ఈ 2026 సంవత్సరంలో కూడా దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేస్తానే ఉంటాడు. కానీ మనం కూడా కొన్ని తెలియని పాపములు మనం చేస్తూనే ఉంటాం. మనం ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల వల్ల దూరంగా వెళ్తాం. కానీ దేవుడు మనల్ని ఇంతవరకు ఏం చేస్తూ ఉన్నాడు? కాపాడుతున్నాడు. కానీ మనకి ఏం ఉండదంటే ప్రభావము, మహిమ అనేది మన జీవితంలో ఉండదు. ఎందుకు ఉండదంటే మనం చేసిన బట్టి పాపముల వలన. అటువంటి పాపములు చేసాం కాబట్టి దేవుడు మనం కాపాడుతూనే ఉంటాడు ఇంతవరకు. కానీ మనం చేసిన దానికి కానీ ఏంటంటే ఆ ప్రభావం అనేది మన జీవితంలో మనకు ఉండదన్నమాట. ఈరోజు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆనందము నీ యొక్క జీవితంలో కనుక రావాలి అంటే మనం ఒక 4 పనులు చేయాలన్నమాట. ఎన్ని పనులు చేయాలండి? 4 పనులు చేయాలి. ఆనాడు సమూయేలు కూడా ఇక ముందు దేవుని యొక్క సహాయము ఇశ్రాయేల్ ప్రజల మీదకి రావటానికి కూడా ఆనాడు సమూయేలు ఎన్ని పనులు చేయించాడంటే ఎన్ని పనులు చేయించాడు? 4 పనులు చేశాడు. ఈరోజు మనం కూడా ఎన్ని పనులు చేయాలి? 4 పనులు చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ 2026 సంవత్సరంలో కూడా దేవుడు మనకి ఏమై ఉండాలి? సహాయం అయి ఉండాలన్నమాట. ఈ 2025 వరకు సహాయం చేశాడు. 2026లో కూడా మనకేం చేయాలి? ఖచ్చితంగా ఇక మీదట కూడా మనకేం చేయాలి? ఖచ్చితంగా సహాయం చేయాలి. ఎప్పుడు సహాయం చేస్తాడు? ఈ 4 పనులు చేసినాడు. ఆనాడు సమూయేలు ఈ 4 పనులు ఏమేమి చేశాడంటే 7వ అధ్యాయంలోని 3వ వచనంలో ఫస్ట్ లైన్ చదవండి. సమూయేలు అంట ఇశ్రాయేల్తో ఇట్లా చెప్పాడంట. ఏం చేయమన్నాడంటే ఫస్ట్ పని, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకోవాలి. మనం ఏం చేయాలండి? మన పూర్ణ హృదయంతో మనం దేవుని వైపు మల్లుకోవాలి. మల్లుకోవాలంటే ఏంటి అర్థం? మల్లుకోవాలంటే అర్థం ఏంటి? తిరగాలి. తిరగాలన్నప్పుడు పూర్ణ హృదయమా, అసంపూర్ణ హృదయమా? పూర్ణ అంటే కంప్లీట్ హార్ట్తో మనం ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఏ సంవత్సరంలో? 2026లో. ఏం చేయాలి? మొదటి నెల మొదటి ఆదివారం మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే పూర్ణ హృదయంతో మనం ఎవరి వైపు మళ్ళాలి? దేవుని వైపు మనము మళ్ళాలి. మరి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారంటే మరి సమూయేలు చెప్పినట్టుగా పూర్ణ హృదయంతో ఎవరి వైపు తిరిగారండి? ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు మళ్ళారనమాట. ఈరోజు మనం కూడా అదే చేయాలన్నమాట. కానీ మనం ఎటువైపు మళ్ళుతామంటే లోకపు వైపు మళ్ళుతాం. మనం దేవుని వైపు మళ్ళం. ఎవరి వైపు మళ్ళుతాం? మళ్ళా బంధువుల వైపు, చుట్టాల వైపు. అరే మనకు వీళ్ళే సహాయం చేస్తారు, ఈ చుట్టాలే చేస్తారని దేవుని వైపు మనము మళ్ళం. అరే 2020 దాకా మనల్ని ఇంతవరకు చేశాడు కదా, 2026లో కూడా ఖచ్చితంగా మనల్ని చూస్తాడా? చూస్తాడులే, ఆయనే చూస్తాడులే, చూడకపోతే ఆయనకే ఉండిద్దిలే అని వదిలేస్తాం. ఖచ్చితంగా ఆయన యొక్క మహిమ మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం దేవుని వైపు ఏం చేయాలి? మనం దేవుని వైపు మళ్ళాలన్నమాట, తిరగాలన్నమాట. మరి లాస్ట్ టైం నేను డిసెంబర్లో ఒక వాక్యం చెప్పాను. ఏమని చెప్పానంటే ఈ దానియేలు అతి శ్రేష్టమైన డాష్ గలవాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన డాష్ గలవాడు, బుద్ధి గలవాడు. మనము కూడా బంధువుల వైపు, స్నేహితుల వైపు
లోకం వైపు మనము తిరగకూడదు. మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకొని ఎవరి వైపు మళ్ళాలి? దేవుని వైపు మళ్ళాలి. దేవుని వైపు మనం కనుక మళ్ళినట్లయితే మనకు ఖచ్చితంగా ఆయన మహిమ మన మీద ఉంటుందన్నమాట. అందుకే సమూయేలు ఏమని పేరు పెట్టాడంటే ఎబినేజరు అని పేరు పెట్టాడు. ఎబినేజర్కి అంటే ఏంటంటే ఇంతవరకు మనకు సహాయం చేశాడు. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఖచ్చితంగా 2026లో కూడా సహాయము చేస్తాడనమాట. కాబట్టి మనం ఖచ్చితంగా మనం దేవుని వైపు తిరగాలి. మరి బైబిల్లో కూడా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మరి అనేకమైన ఉదాహరణలు ఒకటి యోనా కనుక తీసుకుంటే యోనాని ఒక ఊరి వైపు తిరగమని చెప్పాడు. ఏ ఊరి వైపు తిరగమన్నాడు? నినివే పట్టణం వైపు తిరగమని చెప్పాడు. కానీ ఎటు తిరిగాడు? తర్షీషు ఓడ ఎక్కాడు. ఓకే, ఎక్కినప్పుడు మరి ఆ చేప తినటం జరిగింది, మింగటం జరిగింది. మింగినప్పుడు 3 రోజులు చేప కడుపులో ఉన్నాడు. మరి చేప కడుపులో ఉన్నప్పుడు 3 రోజులు తనకి చీకటి. తన జీవితంలో ఏముంది? చీకటి. తన జీవితంలో కరువు అంటే ఆకలి, తన కడుపులో ఆహారం లేదు, కరువు ఏర్పడింది, చీకటి ఏర్పడింది. తన వృద్ధిలో సంపద లేదు. అంటే ఎవరి వైపు తిరగటం వల్ల? తర్షీషు పట్టణం వైపు తిరగటం వల్ల. ఈరోజు మనం 2026 సంవత్సరంలో దేవుని ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు మన వైపు మనకు కూడా ఇప్పుడు తోడుగా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటండి? దేవుని వైపు మళ్ళాలన్నమాట. మరి రెండోదిగా కనుక చూసినట్లయితే అదే 7వ అధ్యాయం 3వ వచనంలో కనుక కామా తర్వాత చదవండి. చాలండి. ఏమన్నాడండి ఇక్కడ? రెండో మాట ఏం చెప్తున్నాడు? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి. ఇప్పుడు మన మధ్య నుంచి ఏం తీసేయాలంట? అన్య దేవతలు తీసేయాలంట, అష్టారోతు దేవతలు తీసేయాలంట. సార్ అన్న, మేము ఎటువంటి దేవతలు మా ఇంట్లో ఫోటోలు ఉండవు, మా షెల్ఫ్లో ఏమి ఉండవు. మా షెల్ఫ్లో కాదు, ఈరోజు నీ షెల్ఫ్లో కాదు తీయాల్సింది, నీ యొక్క సెల్ఫ్ అంటే నీ యొక్క మనసులో ఉన్నవన్నీ కూడా ఏం చేయాలి? తీసేయాలి. అంటే ఏదైతే అన్య వస్తువులు ఏదైతే మన మనసులో ఉంటాయో ఆ అన్య వస్తువులన్నిటిని కూడా ఏం చేయాలి? తీసేయాలి. అన్య వస్తువులు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ముందుగా అన్య వస్తువు వచ్చేసి నాకు సెల్ ఫోనే అనమాట. ఆ వస్తువుని ఏం చేయాలి? మనం ఖచ్చితంగా ఏం చేయాలి? తీసేయాలి. మొదటిగా ఏం చేయాలి? మనం దేవుని వైపు మళ్ళాలి. రెండోదిగా ఏం చేయాలంటే అన్య వస్తువుల్ని తీసివేయాలి. అన్య వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటండి? సెల్ ఫోన్ని తీసేయాలి. తర్వాత రెండోది టీవీ కూడా చాలా దూరంగా ఉండాలి. మూడోది ఏంటంటే డబ్బుకి కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. డబ్బును మనం ఎక్కువగా ప్రేమించకూడదు. బంగారాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇవన్నీ కూడా ఎటువంటి వస్తువులు? అన్య వస్తువులు. ఇవన్నిటిని కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా మనము తీసివేసేయాలి. ఆనాడు సమూయేలు చెప్పాడనమాట, అన్య దేవతల వస్తువులు అన్నిటినీ కూడా తీసేయమని చెప్పాడు. తీసేయమన్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఈ యొక్క ఏదైతే అన్య వస్తువులు ఏదైతే ఇంకా నీలో మిగిలిన పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని మొత్తం కూడా ఏం చేయాలంటే 2020 సంవత్సరంలో మనం తీసి వేయాలన్నమాట. మరి అలాగే ఆనాడు ఇందాక చెప్పిన ఉదాహరణ కనుక చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు పంది పొట్టు తిన్నాక ఏం చేశాడు? తన దగ్గర ఉన్న అన్యమైన అన్నిటిని కూడా ఏం చేశాడు? తీసేశాడు. ఎవరి వైపు తిరిగాడు? తండ్రి వైపు తిరిగాడు. తను ఆడిన జూదాన్ని వదిలేశాడు, తను ఆడిన గేమ్స్ని వదిలేశాడు, అన్నిటిని ఫ్రెండ్స్ని అన్నిటినీ వదిలేసి దేవుని వైపు తిరిగి ఆ అన్య వస్తువులు అన్నిటినీ కూడా వదిలేశాడు అనమాట. కాబట్టి మనం కూడా అదే పని చేయాలన్నమాట. మరి కీర్తనలు కనుక చూసినట్లయితే 90వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట రాస్తుంది చూడండి. కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఏమంట? దేవుని ముఖంలో అంట ఏం కనిపిస్తున్నాయి అంట? మా రహస్య పాపములు అంటే చీకట్లో మనం చేసే పాపములు. ఆ పాపములన్నీ ఎవరి మొహంలో కనిపిస్తున్నాయంట? దేవుని మొహంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ చీకటి జీవితంలో నువ్వు ఏదైతే పాపములు ఇంకా నీ జీవితంలో ఏదైతే అన్య వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటినన్నిటిని ఏం చేయాలి? తీసివేయాలన్నమాట. ఆనాడు బైబిల్లో కనుక తీసుకుంటే రాహేలు కనుక తీసుకుంటే రాహేలు మరి
యాకోబుని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు తన తండ్రి దగ్గర నుంచి ఒక వస్తువు తెచ్చింది. ఏం వస్తువు తెచ్చింది? ఆ అన్య దేవతల విగ్రహం తెచ్చిందనమాట. ఆ విగ్రహం తెచ్చినప్పుడు తనకి పిల్లలు పిల్లలు కలగలేదు. ఎప్పుడైతే తన దగ్గరున్న అన్య దేవత వస్తువుని తీసి బయట పడేసిందో, అప్పుడు దేవుడు ఇద్దరు చక్కని కుమారులు ఇచ్చారు. ఆ ఇద్దరు కుమారుల పేర్లేంటి? ఆ! యోసేపు, బెన్యామీను. మరి ఏం చేసింది తను? తన దగ్గరున్న అన్య దేవతల ఫోటోలని తీసి పడేసింది. కాబట్టి మన జీవితంలో రెండో చేయాల్సిన పనేంటంటే, అన్య వస్తువులన్నిటిని ఏం చేయాలి? ఏం చేయాలి? మొదటి పని ఏం చేయాలి? మొదటి పని ఏం చేయాలి? పూర్ణ హృదయంతో దేవుని వైపు మళ్ళాలి. లేకపోతే తిరగాలి. రెండో పనేంటి? అన్య దేవతలను అష్టారోత్ దేవతలందరినీ కూడా ఏం చేయాలి? తీసివేయాలి. ఓకేనా? అన్య దేవతలు అంటే వేరే దేవుళ్ళు కాదండి. మనలో ఉన్న దేవతలు అనమాట. మూడవదిగా కనుక ఏం చేయాలి కనుక చూసినట్లయితే అదే వచనంలో కామా తర్వాత చదవండి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంను తిప్పి ఆయనను సేవించుడి. చాలండి. ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఆయనను సేవించమని చెప్తున్నాడు. మూడో పని ఏంటి? పట్టుదల కలిగి ఆయన ఏం చేయాలి? సేవించాలి. మనము పట్టుదల కలిగి చేయాలి. అంటే మనం ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆషామాషిగా మనము ఇక్కడికి రాకూడదు. ఎట్లా రావాలి? చాలా పట్టుదల కలిగి రావాలన్నమాట. పట్టుదల కలిగి వచ్చి ఆయనను మనం ఏం చేయాలి? సేవించాలి. అంతేగాని ఆషామాషిగా వచ్చి ఆషామాషిగా మనము వెళ్ళకూడదు. మరి ఆనాడు గనక చూసినట్లయితే ఇందాక చెప్పిన యాకోబు జీవితం గనక చూసినట్లయితే యాకోబు ఒకటి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? పట్టుదల కలిగి ఉన్నాడు. పట్టుదల కలిగి ఒక దేవతతో ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? పెనుగులాడాడు. ఏమని? పెనుగులాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళనని. మామూలుగా పట్టుదల కలిగి చేశాడా? పట్టుదలగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ వదిలిపెట్టినాను అసలు ఎలానీలా. అబ్బా ఇక చూసి 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 మరి ఏమని ఆశీర్వదించిందండి యాకోబుని? ఇక్కడ నుంచి నువ్వు ఏమని ఆశీర్వదించింది? ఇక్కడ నుంచి నీవు ఇశ్రాయేలు అనబడదు అనవన. అప్పుడు ఆశీర్వదించిన దేవత ఈ రోజు కూడా ఆ దేశానికి ఏ పేరు పెట్టారండి? ఇశ్రాయేలు అని పేరు పెట్టారనమాట. కాబట్టి మనము దేవుని సేవించేటప్పుడు ఈ 2026 సంవత్సరంలో చేయాల్సిన మూడో అతి ముఖ్యమైన పని ఏంటంటే మనం ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలండి? ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలన్నమాట. ఆనాడు నెహెమ్యా కూడా ప్రాకారాలు కట్టాడు. ప్రాకారాలు కట్టినప్పుడు ఆయనకు పట్టుదల ఉందా లేదా? ఖచ్చితంగా ఆయనకి పట్టుదల ఉంది. మరి ఆయన ప్రాకారాలు కట్టేటప్పుడు తోబియా, సన్బలటు అని ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? వాళ్ళు కట్టిన ప్రాకారాలు పడేయటం, వాళ్ళని కించపరచడం, వాళ్ళని అనేకమైన మాటలు అంటూ ఉండటం జరిగేదనమాట. కానీ అవన్నీ నెహెమ్యా పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఏం చేశాడండి? పట్టుదల కలిగి ఏం చేశాడు? ప్రాకారములు కట్టాడు అనమాట. ఈరోజు 2026 సంవత్సరాలు మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి దేవుణ్ణి సేవించాలన్నమాట. మరి చివరిగా కనుక చూసినట్లయితే 4వదిగా కనుక చూసినట్లయితే 7వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 6వ వచనం మధ్యలో నుంచి చూడండి. యెహోవా దృష్టికి చాలండి మేము పాపాత్ములను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ఏం చేశారు? యేసయ్యా మేము ఇంతవరకు పాపం చేశామయ్యా, అందుకని వాళ్ళ దృష్టిలో వాళ్ళకి 20 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఏముందండి? దుఃఖం ఉంది. వాళ్ళకి మహిమ అనేది వాళ్ళ జీవితంలో లేదు. ఇంతవరకు దేవుడు కాపాడుతున్నాడులే కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు? మహిమ లేదు. వాళ్ళ జీవితంలో ఆనందం లేదు. ఎంతో దుఃఖిస్తున్నారు 20 సంవత్సరంలో. మరి 4వదిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు పాపములను ఒప్పుకున్నారు. ఈరోజు మనం ఏం చేయాలి? ఈ 2026 సంవత్సరంలో న్యూ ఇయర్లో మొదటి నెలలో మొదటి వారంలో ఏం చేయాలి? ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకోవాలన్నమాట. మరి ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుంటామో దేవుడు కూడా మన జీవితంలో ఖచ్చితంగా గొప్ప మేలు అనేది ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు. గొప్ప ఉద్యోగం ఇస్తాడు, గొప్ప వాహనం ఇస్తాడు, గొప్ప ఇల్లు ఇస్తాడు, గొప్ప వివాహం కావాలంటే వివాహం, పిల్లలు కావాలంటే పిల్లలు, ఏది కావాలన్నా కూడా అది ఖచ్చితంగా దేవుడు నెరవేర్స్తాడు. మనకి భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేది మనకి ఎవరికి కూడా తెలియదు. ఈరోజు నువ్వు వచ్చే నెలలో నువ్వు ఒక ఇల్లు కొనగలవా?
దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఏం చేయాలి? మన పాపముల్ని ఒప్పుకోవాలి. ఆ పాపం గనక ఒప్పుకున్నట్లయితే మరి ఏం ఏం గొప్ప కార్యం జరిగిందంటే 7వ అధ్యాయంలో 10వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చినారు. తర్వాత అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతులు ఏమైపోయారు? ఓడిపోయారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత. వాళ్ళ 20 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ప్రభావం లేదు. ఆ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గరికి మందసం వచ్చింది. అంతకుముందు వాళ్ళ దగ్గర మందసము లేదనమాట. మరి ఈ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకి మందసం వచ్చింది. వాళ్ళు యుద్ధంలో గెలిచారు. వాళ్ళ జీవితంలో గొప్ప మేలు అనేది జరిగిందనమాట. ఒకసారి 13వ వచనం చూడండి. ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. తర్వాత ఈ మాట ఇంపార్టెంట్ అండి. సమూయేలు ఉండిన దినములన్నిటిన యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండేను. సమూయేలు బ్రతికినంత కాలము కూడా ఫిలిస్తీయులు ఇశ్రాయేలుని ఏమీ చేయలేదు. ఇంతవరకు 2025 వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. ఇక ముందు కూడా ఎబినేజర్ అయి ఉంటున్నాడు. ఇంతవరకు కాపాడిన దేవుడు ఖచ్చితంగా ఇక ముందు కూడా మనల్ని ఈ యొక్క 2026 సంవత్సరంలో ఎన్ని పనులు చేయాలి? మొదటిది ఏం చేయాలి? పూర్ణ హృదయంతో యెహోవా వైపు తిరగాలి. రెండో పని ఏం చేయాలి? అన్య దేవతల్ని తీసివేసేయాలి. మూడో పని ఏం చేయాలి? పట్టుదలతో మన దేవుణ్ణి సేవించాలి. నాలుగో పని ఏం చేయాలి? పాపములను ఒప్పుకోవాలి. ఈ 4 కనుక చేసినట్లయితే ఈ యొక్క 2026 సంవత్సరం ఏం జరిగిద్దో నీకు తెలియదు. కానీ ఈ చేసినంత కాలం కూడా దేవుడు నీ జీవితంలో ఎప్పుడు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు విజయాన్ని. సమూయేలు ఉన్నంత కాలం కూడా ఎవరు కూడా ఓడించలేకపోయారు. ఈరోజు మనల్ని కూడా ఎవరు కూడా ఓడించలేరు. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేస్తాడు. కాబట్టి అందరూ కనుక కళ్ళు మూసుకున్నట్లయితే